Next topic, graph of a polynomial. Write down graph of a polynomial. In algebraic or in set theory language, the graph of polynomial p of x is the collection or set of all points x comma y where y is equal p of x. First, graph of linear polynomial ax plus b is a straight line. The graph of quadratic polynomial ax square plus bx plus c is u-shaped called parabola. If a greater than 0 in ax square plus bx plus c, the shape of parabola is opening upward u. If a less than 0 in ax square plus bx plus c, the shape of parabola is opening downwards, reverse u. Okay, downwards. సో ఇక్కడ గ్రాఫ్ ఆఫ్ పాలినామియల్ అబ్జర్వ్ చేసినప్పుడు ఎనీ ఈజ్ టేకెన్ ఏఎక్స్ ప్లస్ బి ఫామ్లో ఉంటే, ఎగ్జాంపుల్ 2x ప్లస్ 3 2x ప్లస్ 5 ఆ టైప్లో ఉంటే గ్రాఫ్ స్ట్రైట్ లైన్ ఫామ్లో వస్తుంది. ఒకవేళ క్వశ్చన్ క్వాడ్రాటిక్ పాలినామియల్, సో దట్ ఈస్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫామ్లో వస్తే గ్రాఫ్ యూ షేప్లో వస్తుంది. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఈజ్ ఏ యొక్క వాల్యూ 0 కంటే ఎక్కువగా ఉంటే, అంటే ఏ గ్రేటర్ దాన్ 0 ఉంటే ఓపెనింగ్ అప్వర్డ్స్ అంటే యూ టైప్లో వస్తుంది. అదే ఏ వాల్యూ లెస్ దాన్ 0 ఉంటే, అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ వాల్యూ లెస్ దాన్ 0 అంటే నెగటివ్ ఫామ్లో ఉంటే గ్రాఫ్ ఎలా వస్తుంది అంటే పారాబోలా రివర్స్ ఫామ్లో వస్తుంది. ఓకే, రైట్ డౌన్. Next, example 1. Look at the graphs in the figure given below. Each is the graph of y equal p of x where p of x is a polynomial in each of the graphs. Find the number of zeros p of x in given range of x. So how to find the solution? దీనికి సొల్యూషన్ ఎలాగా అంటే, ఒక గ్రాఫ్లో ఎక్స్ యాక్సిస్ అండ్ ఎక్స్ డాష్ వై డాష్ 2 లైన్స్ ఆర్ ఇంటర్సెక్ట్ అట్ ఒరిజిన్ ఓ. సో దీని పేరు ఆరిజిన్ అంటాం. ఓకే, ఇక్కడ హౌ మెనీ నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద గ్రాఫ్లో ఎన్ని జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఇక్కడ ఓన్లీ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఎక్స్ యాక్సిస్ మాత్రమే. ఈ ఎక్స్ యాక్సిస్ ఎన్ని పాయింట్స్ వద్ద టచ్ చేసింది, ఇక్కడ చూస్తే గ్రాఫ్ ఓన్లీ ఎక్స్ యాక్సిస్ను 1 పాయింట్ వద్ద మాత్రమే కట్ చేసింది. దేర్ ఫోర్ ద సొల్యూషన్ ఈజ్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు 1. నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ఏ పాలినామియల్, నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ఏ పాలినామియల్ ఈజ్ ఈక్వల్ 1. ఇక్కడ రెండో ప్రాబ్లంకి వెళ్ళినప్పుడు ఇక్కడ 2 పాయింట్స్ వద్ద కట్ చేసింది, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ 2 అవుతుంది. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ 2. సో ఇందులో థర్డ్ దాంట్లో నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే ఇక్కడ ఒకటి కట్ చేసింది, ఇక్కడ 2 ఇక్కడ 3. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ 3 అవుతుంది. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ 3. సో అదేవిధంగా ఇక్కడ గ్రాఫ్ను అబ్జర్వ్ చేస్తే, సో హౌ మెనీ జీరోస్, నెంబర్ ఆఫ్ జీరోస్ ఓన్లీ 1, ఎందుకంటే గ్రాఫ్ ఓన్లీ 1 పాయింట్ వద్ద మాత్రమే కట్ చేసింది. ఓన్లీ ఎక్స్ యాక్సిస్ మాత్రమే కట్ చేసినట్టు మాత్రమే చూసుకోవాలి, వై యాక్సిస్ సంబంధం లేదు. ఇందులో చూసినప్పుడు గ్రాఫ్ హౌ మెనీ పాయింట్స్, దిస్ ఈజ్ ద పారాబోలా. సో పారాబోలా చూస్తే ఇక్కడ సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని కట్ చేసింది, ఇక్కడ ఓన్లీ 1 పాయింట్ వద్ద మాత్రమే కట్ చేసింది కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ 1. ఇందులో అబ్జర్వ్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే ఇక్కడ 1 2 3 4. ఓకే, మొత్తం 4 పాయింట్స్ వద్ద కట్ చేసింది, 1 2 3 4. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ 4 అవుతుంది. సో ఇక్కడ చూస్తే గివెన్ రేంజ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ రిప్రజెంటేటివ్ గ్రాఫ్. ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ 1 యాజ్ ద గ్రాఫ్ ఇంటర్సెక్ట్ ద ఎక్స్ యాక్సిస్ అట్ ఓన్లీ 1 పాయింట్. సో ఓన్లీ 1 పాయింట్ మాత్రమే కట్ చేసింది కనుక ఫస్ట్ డయాగ్రామ్లో ఓన్లీ 1 పాయింట్ మాత్రమే కనుక ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ 1. ఇక్కడ చూస్తే రెండవది
the number of zeros is 2, the graph of intersect the x-axis at 2 points. సో రెండో గ్రాఫ్లో అబ్జర్వ్ చేస్తే 2 పాయింట్స్ వద్ద కట్ చేసింది. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, మొత్తం 2 పాయింట్స్ కనుక నెంబర్ ఆఫ్ జీరోస్ ఏమవుతాయి 3. అదేవిధంగా సిమిలర్లీ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఈస్ 3 యాజ్ ద గ్రాఫ్ ఇంటర్సెక్ట్ ద x axis at not 2 points, 3 points. Okay, fourth question, the number of zeros is 1. Why? As the graph intersect the x-axis at 1 point. Next, the same fifth example, number of zeros is 1 as the graph intersect the x-axis at 1 point. So fifth question, the number of zeros is 4 as the graph intersect the x-axis at 4 points. So how many points? 4 points. So 1, 2, 3, 4. Okay, write down. Next, exercise 3.2, write down the graph of y is equal p of x are given in the figure below for some polynomial p of x. In each case, find the number of zeros p of x. So first question observe cheste. So the graph intersect how many zeros? సో ఎక్స్ యాక్సిస్ మాత్రమే టచ్ కావాలని క్వశ్చన్లో చెప్పాను నేను. ఎక్స్ యాక్సిస్ మాత్రమే టచ్ చేస్తేనే దానికి జీరోస్ ఉండేది. సో ఇక్కడ వై యాక్సిస్ను టచ్ చేసింది కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ ఏమీ లేవు. నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ జీరోనే. నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ జీరో. ఎందుకంటే వై? బికాస్ యాజ్ ద గ్రాఫ్ డస్ నాట్ ఇంటర్సెక్ట్ ద ఎక్స్ యాక్సిస్. రైట్ డౌన్ ద గ్రాఫ్ డస్ నాట్ intersect the x-axis and solution రాయాలి. నెంబర్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు 0 యాజ్ ద గ్రాఫ్ డస్ నాట్ ఇంటర్సెక్ట్ ద x-axis. రెండో క్వశ్చన్కి వెళ్తే ఓన్లీ 1 పాయింట్ వద్ద మాత్రమే కట్ చేసింది. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు 1. నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు 1. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే హౌ మెనీ జీరోస్? ఇక్కడ 1. ఓకే, x-axis మాత్రమే అబ్జర్వ్ చేయాలి. ఇక 1, 2, 3. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు 3. నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ 3. సో ఫోర్త్ క్వశ్చన్కి వెళ్తే ఇక్కడ 1, 2. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ 2. నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ 2. నెక్స్ట్ గ్రాఫ్కి వెళ్తే 1, 2, 3, 4. 1, 2, 3, 4. ఎక్స్ యాక్సిస్ను 4 పాయింట్స్ వద్ద కట్ చేసింది కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ 4. నెక్స్ట్ క్వశ్చన్ 1, 2, 3. ఓన్లీ నెంబర్ ఆఫ్ జీరోస్ 3. ఇక నెంబర్ ఆఫ్ జీరోస్ 3. ఇక్కడ 4. నెంబర్ ఆఫ్ జీరో ఈక్వల్ టు 4. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు 3 యాజ్ ద గ్రాఫ్ ఇంటర్సెక్ట్ ద 3 పాయింట్స్. ఓకే, రైట్ డౌన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2, find the number of zeros given polynomial and also find their values. So first question, p of x equal to 2x plus 1. So p of x equal to 2x plus 1 is a linear polynomial. Why? Because degree is 1. X only x మాత్రం ఉంది, పవర్ ఏమవుతుంది 1. సో డిగ్రీ 1 కనుక it is a linear polynomial. It has only 1 zero. To find the zero, let p of x equal 0 తీసుకున్నాం. 2x plus 1 equal 0. సో 2x is equal ఏమవుతుంది? ప్లస్ 1 అవతలకి వెళ్తే -1. సో x ఈక్వల్ ఏమవుతుంది? -1/2. సో ద జీరో ఆఫ్ ది గివెన్ పాలినామియల్ ఈజ్ -1/2. సో నెక్స్ట్ క్వశ్చన్ రైట్ డౌన్. q of y is equal y square minus 1. q of y is equal y square minus 1. q of y equal y square minus 1. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే q of y equal to y square minus 1 is a quadratic polynomial. It has at most 2 0. ఎందుకంటే ఇక్కడ డిగ్రీ 2 ఉంది కనుక 2 zeros ఉంటాయి. టు ఫైండ్ ద జీరోస్ లెట్ q of y is equal 0, y square minus 1 equal to 0. సో ఇక్కడ చూస్తే y square minus 1 equal to 0. y square is equal -1 అవతలకి వెళ్తే +1. y is equal √1. సో డిగ్రీ 2 కనుక +or-1. సో y equal to +or-√1, perfect value 1. So therefore the zeros of the polynomial are -1 and 1. Okay, write down. So ఇది వద్దు, ఇది రాసుకోండి. y square minus 1 equal to 0, y square equal to 1, y equal to +or-√1, +or-√1 value 1. What is mean? +1 or -1. Therefore the zeros of the polynomial are -1 and 1. Next question,
R of Z is equal Z cube. Third problem, R of Z equal to Z cube. Write down. సో ఇక్కడ చూస్తే ఆర్ ఆఫ్ జెడ్ ఈక్వల్ జెడ్ క్యూబ్ ఇస్ ఏ క్యూబిక్ పాలినామియల్. ఎందుకంటే ఇక్కడ డిగ్రీ 3 ఉంది కాబట్టి క్యూబిక్ పాలినామియల్. ఇట్ హ్యాస్ అట్మోస్ట్ 3 zeros. సో డిగ్రీ 3 కనుక 3 zeros ఉంటాయి. లెట్ ఆర్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు 3, జెడ్ క్యూబ్ ఈక్వల్ 0నే, జెడ్ ఈక్వల్ 0. బట్ డిగ్రీ 3 కనుక మనకు సో ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ 0 ఉంటుంది, 0 అండ్ ఆల్సో 0. మొత్తం 3 zeros ఉంటాయి. మొత్తం ఫైనల్గా ఏమొస్తుంది, జస్ట్ ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఈజ్ 0. ఓన్లీ 0 అయింది కాబట్టి 0. బట్ జెడ్ క్యూబ్ అంటే ఇక్కడ 3 zeros మీనింగ్ అని అర్థం. ఓకే, సో సొల్యూషన్ ఈజ్, సో ద జీరో ఆఫ్ ది పాలినామియల్ ఈజ్ 0. ఓకే, రైట్ డౌన్. Write down. Second question. Find the zeros of the given polynomial. First question, p of x equal 3x. Second question, p of x equal to x square plus 5x plus 6. Third question, p of x equal to x plus 2 into x plus 3. Fourth question, p of x equal to x power 4 minus 16. Write down the question. Andariki namaskaram. P of x equal 3x. P of x equal 3x. To find the zeros, p of x is equal 0. Let p of x equal to 0. 3x equal to 0. 3 into అవతలకి వెళ్తే divided by 0/3, x equal 0. సో ఇక్కడ డిగ్రీ 1, సో 3x power 1 రాస్తాం. అంటే డిగ్రీ 1 కాబట్టి how many zeros are there? Only 1 zeros is there. So x equal 0. The number of zeros is equal 0. Right on. Next problem, p of x equal x square plus 5x plus 6. To find zeros, let p of x equal 0, x square plus 5x plus 6 equal 0. ఇక్కడ x పవర్ కోఎఫిషియంట్స్ 2 ఉంది. సో డిగ్రీ కనుక ఇట్ ఈస్ ఏ క్వాటిక్ పాలినామియల్. ఇట్ అట్మోస్ట్ 2 zeros. సో ఇది క్వాటిక్ పాలినామియల్ అవుతుంది. డిగ్రీ 2 కనుక 2 zeros అవుతుంది. 2 zeros వస్తాయి. సో 2 zeros ఫైండ్ అవుట్ చేయాలా. సో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏం లేదంటే 1, స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ అంటాం. సో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఇక్కడ 1 ఇంటూ కాన్స్టాంట్ టర్మ్ తీసుకోవాలి. 1 into 6, 6. సో మిడిల్ టర్మ్ బాగా అబ్జర్వ్ చేస్తే ఏముంది, 5 ఉంది కనుక ఇక్కడ 2 into 3 రాసుకోవచ్చు. 2 3కి ఎంత 6. సో 2 అంటే ఏమైనా 2 నెంబర్ తీసుకుంటే యాడ్ కానీ సబ్ట్రాక్షన్ చేస్తే 5 రావాలి. అదేవిధంగా ఆ 2 నెంబర్స్ను మల్టిప్లికేషన్ చేస్తే 6 రావాలి. వచ్చింది కనుక 2 + 3 = 5. సో 2x + 3x = 5x. x square plus 2x plus 3x plus 6 = 0. ఫస్ట్ ఈ 2 టర్మ్స్ మాత్రమే చూసుకోవాలా. ఈ 2 టర్మ్స్లో ఏమైనా కామన్ ఉన్నాయా? x² + 2xలో x కామన్ ఉంది. ఒక x కామన్ తీస్తే ఒక x మిగులుతుంది. మల్టిప్లికేషన్ చేసి చూడండి, x into x x² అవుతుంది ప్లస్ 2 మాత్రం ఎందుకు మిగులుతుంది అంటే x ఆల్రెడీ కామన్ తీసిన. ఇక్కడ ఏది వస్తే ఇక్కడ కూడా అదే రావాలని చెప్తున్నాను. x + 2 వస్తుంది = 0. 3 6లో ఏది కామన్ ఉంది? 3 టేబుల్ కామన్ ఉంది. 3 into x 3x, 3 into 2 6, 3 into x 3x సరిపోయింది. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 3 2 = 6. రెండిట్లో కామన్ x + 2 into x + 3 = 0. x + 2 = 0. ప్లస్ 2 అవతలకి వెళ్తే -2. x + 3 = 0. ప్లస్ 3 అవతలకి వెళ్తే -3. Therefore, the zeros of the given polynomial is so -2 and -3. సో ఇందులో రెండు వస్తాయి చెప్పినా కదా. డిగ్రీ 2 ఉంటే 2 zeros is there. ఓకే, రైట్ ఆన్. సో దీని కింద ఇది రాయండి. రైట్ ఆన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, p of x = x + 2 into x + 3. మళ్ళీ రిపీట్ అయింది, బాగా అబ్జర్వ్ చేయండి. టు ఫైండ్ 0, let p of x = 0, x + 2 into x + 3 = 0, x + 2 = 0, +2 is transposing right side, x = -2, x + 3 = 0, +3 is transposing -3. So -2 and -3 are zeros of the given polynomial. So the zeros of the given
polynomial -2 and -3. Write down. So very most important compulsory question. P of x equal to x power 4 minus 16. How much degree? Degree ka 4 ఉంది అంటే మనకు 4 zeros రావాలి. గుర్తుపెట్టుకో degree 4 కనుక 4 zeros. So to find zeros, let p of x equal 0. P of x value x power 4 minus 16 is equal 0. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే 4 నేను రాస్తున్నా అంటే x స్క్వేర్ రాసి హోల్ స్క్వేర్ రాసేస్తున్నా, x స్క్వేర్ హోల్ స్క్వేర్. అదే విధంగా 16 స్క్వేర్ వచ్చేటట్టు ఏం రాయొచ్చు, -4 స్క్వేర్ రాస్తున్నా. ఓకే, బాగా అబ్జర్వ్ చేస్తే వాట్ ఈస్ ద ఫార్ములా, ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా ఉంది. ఈజ్ ఈక్వల్ a ప్లస్ b ఇంటూ a మైనస్ b వస్తుంది. ఇక్కడ a ప్లస్ b ఇంటూ a మైనస్ b, వేర్ a ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ x స్క్వేర్ ఉంది, b ఈజ్ ఈక్వల్ మాత్రం 4 ఉంది. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, లోపల ఇదల్లా a అనుకో అంటే a స్క్వేర్ ఫామ్ లో ఉంది, ఇది b అనుకుంటే b స్క్వేర్ ఫామ్ లో ఉంది. అంటే a ప్లేస్ లో మాత్రమే x స్క్వేర్ ఉంది. సో రాస్తే ఇక్కడ x స్క్వేర్ ప్లస్ 4 అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b, x స్క్వేర్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ 0. ఓకే, సో x స్క్వేర్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ 0. ఒక టర్మ్ x స్క్వేర్ మైనస్ 4 ఈక్వల్ టు 0. ఇక్కడ చూస్తే డిగ్రీ 2 గుర్తుపెట్టుకో, x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ -4 అవుతుంది. సో x ఈక్వల్ టు స్క్వేర్ అవతల కలిసి చెప్పినాను ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ -4, ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ -4. ఇక్కడ చూస్తే x స్క్వేర్ ఈక్వల్ టు 4 ఉంది, x ఈక్వల్ టు √4 వస్తుంది, ప్లస్ ఆర్ మైనస్ √4. x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √4 వాల్యూ 2. సో ఇక్కడ ఎందుకు రాయలేదు, సో ఇక్కడ నెగటివ్ -4 ఉంది. నెగటివ్ -4 అంటే ఇట్ ఈస్ ఎ కాంప్లెక్స్ నెంబర్. సో కాంప్లెక్స్ నెంబర్ కు రూట్ రాయలేం, ఇట్ ఈస్ నాట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. ఓన్లీ +4 ఈజ్ అ పర్ఫెక్ట్ స్క్వేర్ కనుక √4 వాల్యూ 2 రాసుకోవచ్చు. అంటే ఇక్కడ మొత్తం x ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ -4, x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2 వస్తుంది. ఓకే, రైట్ డౌన్. సో లాస్ట్ లైన్, the zeros of the given polynomial is degree 4 అనే కాబట్టి 4 zeros వచ్చినాయి. ఒకటి నెగటివ్ రూట్ ఆఫ్ -4 కామా ప్లస్ రూట్ ఆఫ్ -4 కామా -2 అండ్ +2. సో మొత్తం 4 zeros వచ్చినాయి. సో డిగ్రీ 4 కనుక ఇలా 4 zeros ఫైండ్ అవుట్. వెరీ ఇంపార్టెంట్, రైట్ డౌన్. సో ట్రై దిస్ ప్రాబ్లం. Draw the graphs of y equal to x square minus x minus 6, and second problem y equal to 6 minus x minus x square, and find in each case what you notice. So graph ma taking graph only వీటిని గ్రాఫ్ లో మాత్రమే గీయాలి. ఓకే, write down the question. So given y is equal x స్క్వేర్ మైనస్ x మైనస్ 6. సో ఇక్కడ డిగ్రీ కనుక హౌ మెనీ జీరోస్ ఉంటాయి, 2 zeros ఉంటాయి. సో దిస్ ఇస్ ఫార్మ్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ 1 ఈజ్ అ పాలినామియల్. సో ఇలాంటి టైప్ లో ఉంటే గ్రాఫ్ ఎలా వస్తుంది అన్నాడు, ఓపెన్ అప్వర్డ్స్ అంటే యూ ఫామ్ లో రావాలి అన్నాడు. వై, బికాజ్ యూ ఫామ్ ax స్క్వేర్ అంటే x స్క్వేర్ కోఎఫిషియంట్ ఇక్కడ 1 ఉంది, అంటే a ఈక్వల్ టు 1, ఏ వాల్యూ గ్రేటర్ దాన్ అయితే గ్రాఫ్ ఎలా రావాలి, 0 ఫామ్ లో రావాలి. అంటే 0 కంటే ఎక్కువ ఉంది కదా 1 వాల్యూ, అంటే గ్రాఫ్ లో యూ టైప్ లో ఉండాలి, యూ టైప్ లో ఉండాలి. బట్ ఇక్కడ డిగ్రీ 2 కనుక హౌ మెనీ జీరోస్ ఉంటాయి, ఇక్కడ 2 zeros. ద గ్రాఫ్ ఇంటర్సెక్ట్ అట్ 2 పాయింట్స్. ఎన్ని పాయింట్స్ వద్ద కట్ చేయాలి, ఇక్కడ 2 పాయింట్స్ వద్ద కట్ చేయాలి. సో గ్రాఫ్ అనేది ఈ మోడల్ లో రావచ్చు. ఓకే, ఇక్కడ గ్రాఫ్ అనేది ద లైన్ ఇంటర్సెక్ట్, the points intersect only x-axis. x-axis మీద కట్ చేసినట్టు మాత్రమే జీరో ఆఫ్ పాలినామియల్ అవుతాయి. సో ఈ గ్రాఫ్ క్లియర్ గా రావాలంటే మనకు ముందే సొల్యూషన్ తెలిసిండాలి. ఓకే, నేను ముందే సొల్యూషన్ అనుకుంటున్నా. సో ఎలా తీసుకుంటా, దీన్ని వెరిఫికేషన్ మోడల్లో తీసుకుంటున్నా. సో ఇది లాస్ట్ న చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూస్తే x స్క్వేర్ మైనస్ x మైనస్ 6 ఈక్వల్ టు 0. స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ అంటాం. x స్క్వేర్ కోఎఫిషియంట్ ఏముంది ఇక్కడ 1 ఇంటూ లాస్ట్ కాన్స్టాంట్ టర్మ్ -6. సో ఈక్వల్ టు ఏమొస్తుంది, -6. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే a ఈజ్ ఈక్వల్ x స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత ఇక్కడ 1. సో b వాల్యూ ఏమవుతుంది ఇక్కడ -1, c వాల్యూ -6. బాగా క్లియర్ చేయండి.
అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. సో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఇక్కడ ఇక్కడ ఏమి లేదంటే ఇక్కడ ఎంత ఉన్నట్టు 1. ఎక్స్ కోఎఫిషియంట్ -1 అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఇక్కడ బి ఇక్కడ ఏముంది ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి బి ఈక్వల్ టు -1. ఇక్కడ కాన్స్టాంట్ సి ఈక్వల్ -6. ఈ రెండు ఏం చేయాలంటే మల్టిప్లికేషన్ చేయాలి. దాన్ని ఇక్కడ చేసాం 1 × -6 ఇజ్ ఈక్వల్ -6. మధ్యలో ఉండేదాన్ని ఏమంటాం మిడిల్ టర్మ్ అంటాం. సో మిడిల్ టర్మ్ ఏముంది ఇక్కడ -1. సో మిడిల్ టర్మ్ ఎలా రావాలా, ఏవైనా 2 నెంబర్స్ తీసుకొని యాడ్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేస్తే -1 రావాలి. నువ్వు తీసుకున్న 2 నెంబర్స్ను మల్టిప్లికేషన్ చేస్తే -6 రావాలి. సో 1 + 6 వేస్తే 7 మిడిల్ టర్మ్ రాదు. 1 - 6 వేస్తే -5 మిడిల్ టర్మ్ రాదు. రెండో ప్రాసెస్. సో నేనేం చేస్తున్నా అంటే 2 × 3 = 6 చేస్తున్నా. 2 × 3 ఎంత 6. సో ఈ రెండు చేద్దాం. 2 + 3 అంటే తీసుకున్న 2 నెంబర్స్ని అడిషన్ చేస్తున్నా. 2 + 3 ఎంత 5. సో రాదు మిడిల్ టర్మ్ రాదు. సబ్ట్రాక్షన్ చేస్తున్నా. 2 - 3 ఏమొస్తుంది ఇక్కడ -1. ఓకే మిడిల్ టర్మ్ వచ్చేసింది. సో 2x + 2x గా తీసుకుంటారా -3x. 3లో 2 అయితే 1 బిగ్ నెంబర్ సింబల్ -1x అన్న ఒకటే, ఓన్లీ -x అన్నా ఒకటే. ఓకే -1x అని రాసిన ఒకటే, లేదంటే -x అంటే -x నేను స్ప్లిట్టింగ్ చేస్తే x² అలాగే వస్తుంది. లాస్ట్ -6 కూడా అలా వస్తుంది. ఈ మధ్యలో ఉన్న స్ప్లిట్టింగ్ టర్మ్ మాత్రమే రాస్తాం. +2x -3x. బాగా అబ్జర్వ్ చేస్తే ఈ రెండిట్లో కామన్ ఏముంది, ఇక్కడ x² + 2x ఉంది. ఒక x కామన్ తీస్తే x + 2 వస్తుంది. x × x x² + x × 2 2x. ఇక్కడ కూడా ఏం రావాలా, x + 2నే రావాలా. ఈ రెండిట్లో కామన్ ఏముంది, రెండిట్లో ఫస్ట్ మైనస్ ఉంది. రెండిట్లో మైనస్ ఉంది. 3 6 ఏ టేబుల్ ఉన్నాయి, 3 టేబుల్లో ఉన్నాయి. = 0. సో x + 2 × x - 3 = 0. x + 2 = 0. x ఈక్వల్ ఏమవుతుంది ఇక్కడ -2 అవుతుంది. x - 3 = 0. x = 3 అవుతుంది. సో ద జీరోస్ ఆఫ్ పాలినామియల్ ఏమవుతున్నాయంటే ద జీరోస్ ఆఫ్ గివెన్ పాలినామియల్, జీరోస్ ఆఫ్ గివెన్ పాలినామియల్ -2 and 3, -2 and 3. ఇది మన గ్రాఫ్ లో వచ్చే సొల్యూషన్. అంటే గ్రాఫ్ ఇలా వచ్చినప్పుడు ఒకటేమో -2 అంటే -2 వద్ద కట్ అయి ఉంటుంది, ఇంకోటి 3 +3 వద్ద కట్ అయి ఉంటుంది. ఎగ్జాక్ట్ గ్రాఫ్ ఇలా వస్తుంది. సో మనకు ముందే సొల్యూషన్ తెలుసుకోవాలి. సో ఇదల్లా మనం సొల్యూషన్ ఒక వైట్ పేపర్లో ముందే చేసుకోవాలి. సో మన ఆన్సర్ ముందే తెలిసిపోయింది. సో ఇప్పుడు మనం గ్రాఫ్ గీయడం ఈజీ అవుతుంది. సో చూడండి ఒకసారి గ్రాఫ్ ఎలా గీస్తామో. అవసరం లేదు, లాస్ట్ రాస్తాం వెరిఫికేషన్. ఓకే ఇప్పుడు సొల్యూషన్కి వెళ్దాం. ఎలా చేయాలి గ్రాఫ్లో. ఓకే ఇక్కడ చూస్తే -2. ఓకే -2 ఉంది. -2 కంటే దానికన్నా ముందు ఏముంటుంది, -2 and 3 మన సొల్యూషన్. -3 కంటే ముందు ఏముంటుంది, -2 కంటే ముందు -3 ఉంటుంది. 3 తర్వాత ఏముంటుంది 4. అంటే మన గ్రాఫ్లో -3 and 4 వచ్చేంత వరకు తీసుకోవాలి. అంటే ఒక నెంబర్ ఎక్కువ అని తీసుకోవాలి. బట్ నెగటివ్ -2 కంటే ముందు -3 వస్తుంది. 3 తర్వాత +4 అంటే 3 కంటే ఒకటి ఎక్కువ 4. సో ఇప్పుడు ఎలా తీసుకోవాలి గ్రాఫ్ ఒకసారి చూడండి. సో ఫస్ట్ ఎక్స్ ఏమున్నాయి, ఎక్స్ తీసుకోవాలి. ఫస్ట్ ఏం తీసుకోవాలా, ఎక్స్. ఫస్ట్ తీసుకోవాల్సింది ఎక్స్. ఓకే ఓకే సొల్యూషన్ ఏముంది ఇక్కడ -2 and 3 ఎలా తీసుకోవాలా. దీనికంటే ముందు -3 అవుతుంది, దీని తర్వాత 4 అవుతుంది. ఓకే అలా తీసుకోవాలా. ఫస్ట్ ఏం తీసుకుంటాం, ఎక్స్ వాల్యూ -3 తీసుకుంటాం, తర్వాత -2 తీసుకుంటాం, తర్వాత -1 0 1 and 2 3 and 4. ఇవి ఎక్స్ యాక్సిస్ లో తీసుకునేది. ఇంకోటి ఏం కనుక్కోవాలా, వై యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో వై యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయాలంటే వై వాల్యూ ఏముంది ఇక్కడ, x² - x -6 అని ఉంది. సో ఇక్కడ స్టెప్ 1 స్టెప్ 2 బాగా కష్టపడాలా. స్టెప్ 3 చూస్తే ఇందులో ఫస్ట్ టర్మ్ x² ఉంది, సెకండ్ టర్మ్ -x ఉంది, లాస్ట్ కాన్స్టాంట్ అండ్ -6. అంటే ఇది మారదు, చివరి వరకు కూడా కాన్స్టాంట్ టర్మ్ అనేది ఎప్పటికి మారదు, చివరి వరకు ఇలాగే వస్తుంది కాన్స్టాంట్ టర్మ్. ఓకే నెక్స్ట్ ఇక్కడ మార్చుకో. ఈ రెండు స్టెప్స్ ఏమో వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ స్టెప్ x² చేయాలి, రెండో స్టెప్ -x.
ఈ మూడింటిని సింప్లికేషన్ చేస్తే y వచ్చేస్తుంది. ఎక్స్ స్క్వేర్ చేయాలి మైనస్ ఎక్స్ చేయాలి, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6. ఇదేం మారదు, కాన్స్టెంట్ టర్మ్ ఆల్వేస్ ఇలాగే వస్తుంది. సో ఎక్స్ స్క్వేర్ అంటే ఈ ఎక్స్ను స్క్వేర్ చేయాలి అని అర్థం, ఇక్కడ ఎక్స్ను నెగటివ్ చేయాలని అర్థం. దీని మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇక్కడున్న ఎక్స్ను ఒకసారి స్క్వేర్ చేయాలి ఫస్ట్ స్టెప్ 1లో, రెండోసారి ఇక్కడున్న ఎక్స్ను మైనస్తో మల్టిప్లికేషన్ చేయాలి. మైనస్తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు మైనస్లు ఏమవుతాయి, పాజిటివ్ అవుతాయి. అంటే మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, పాజిటివ్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. జీరో దేని చేసినా జీరోనే. ఇక్కడ కూడా ఈ స్టెప్ బాగా గుర్తుపెట్టుకోవచ్చు, జీరో ఆల్వేస్ జీరోనే. సో మైనస్ చేస్తే -1, -2, -3, -4. ఓకే. ఓకే, ఇది ఒక స్టెప్ బాగా కష్టపడాలమ్మా. ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి, ఎక్స్ ఇంటూ ఎక్స్. -3 హోల్ స్క్వేర్ అంటే మైనస్ ఇంటూ మైనస్. ఆల్రెడీ స్క్వేర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వస్తుంది, పాజిటివ్నే వస్తుంది. 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3 9. -2 హోల్ స్క్వేర్ అంటే 2 ఇంటూ 2 4 అంటే పాజిటివ్ 4. -1 స్క్వేర్ అంటే 1 ఇంటూ 1 అంటే పాజిటివ్ 1. ఓకే, స్క్వేర్స్ అంతే. ఇక్కడ చూస్తే సో 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16. ఇప్పుడు మనం డిపెండింగ్ 3 ప్రాబ్లం, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6. ఇక్కడ చూస్తే పాజిటివ్ 9 ఉంది అంటే నీ వద్ద ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ సొల్యూషన్ y అవుతుంది. ఫస్ట్ స్టెప్ చూస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6. బాగా చూడండి, ఈ 3 బాక్స్లే సొల్యూషన్. పాజిటివ్ అంటే నీ జేబులో ఉన్న అమౌంట్ అని గుర్తుపెట్టుకో. పాజిటివ్ అంటే నీ జేబులో ఉన్న అమౌంట్. 6 అంటే నువ్వు తీసుకోవాల్సిన బారో అని గుర్తుపెట్టుకో. నీ కాడ 9 రూపీస్ ఉంది, నీ కాడ ఇంకా 3 రూపీస్ ఉంది, టోటల్ ఏమవుతుంది 12 రూపీస్. 12లో నుంచి 6 రూపీస్ బారో ఉండవు. అంటే 9 + 3 12, 12లో 6 రూపీస్ పోతే 6. ఇక్కడ ఎక్స్ కామా వై అన్నాడు, ఎక్స్ కామా వై. ఎక్స్ వాల్యూ ఎంత ఇక్కడ -3, వై వాల్యూ 6. ఎక్స్ కామా వై -3 కామా 6. ఇక్కడ కూడా 4 రూపీస్ ఉంది, 2 రూపీస్ ఉంది అంటే 6 రూపీస్. 6 రూపీస్లో మళ్ళీ 6 అంటే నీకు 6 రూపీస్ ఉంది, బారో -6. 6లో 6 పోతే 0. సో ఎక్స్ వాల్యూ -2 కామా 0. నెక్స్ట్ 1 రూపీ ఉంది నీ కాడ, మళ్ళీ 1 రూపీ ఉంది నీ కాడ, సో 2 రూపీస్. ఇక్కడ 2 రూపీస్ నీ జోబిలో ఉంది, -6 రూపీస్ బారో అంటే నువ్వు అప్పు పెట్టినావు. అప్పుడు ఎంత వస్తుంది, 6లో 2 రూపీస్ పోతే 4 రూపీస్ అంటే ఇంకా బారోనే మిగిలి ఉంది. అర్థమైందా? నీ కాడ ఉండేది 2 రూపాయలే ఉంది, నువ్వు చేసిన అప్పు మాత్రం 6 రూపాయలు. 2 రూపాయలు తీర్చగలుగుతుంటే 4 రూపాయలు అప్పు ఉంది అంటే -4 ఉంది. సో ఇక్కడ ఏమొస్తుంది -1 కామా -4. ఓకే, ఇక్కడ చూస్తే 0 0 అంటే జీరోనే. -6 ఉంది కాబట్టి నువ్వు అప్పే ఉండవు అంటే -6. సో 0 కామా -6. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నీ కాడ 1 రూపీ ఉంది, -1 అంటే ఆ 1 రూపీని తీర్చేసినావు. 1 రూపీలో 1 రూపీ తీర్చేస్తే 0 ఏం లేదు, మళ్ళీ -6 రూపీస్ అప్పు చేసినాం అంటే ఏమొస్తుంది -6. 1 కామా -6. నీ కాడ 4 రూపీస్ ఉంది, 2 రూపీస్ బారో అప్పు ఉండవు, తీర్చేసినావు. 4 రూపీస్లో 2 రూపీస్ పోతే 2 రూపీస్ ఇంకా నీ జోబిలో ఉంది. -6 రూపీస్ అప్పు చేసినావు అంటే నీ కాడ జోబిలో ఉండేది 2 రూపాయలే, నువ్వు అప్పు చేసింది -6 రూపీస్. -6లో 2 రూపీస్ పోతే 4 రూపీస్. సో ఇంకా అప్పే ఉండవు కాబట్టి మైనస్ అంటే 2 కామా -4. ఇక్కడ చూస్తే నీ కాడ 9 రూపీస్ ఉంది, 3 రూపీస్ తీర్చేసినావు. 3 రూపీస్ తీర్చేసినావు, ఇంకెంత నీ జోబిలో 6 రూపీస్ ఉంది, మళ్ళీ 6 రూపీస్ అప్పు ఉండవు. సో మొత్తం తీర్చేస్తే ఏమొస్తుంది 0 అంటే 3 కామా 0. నీ కాడ 16 రూపీస్ 16 రూపాయలు ఉన్నాయి, 16లో 4 రూపీస్ తీర్చేసినావు. 16లో 4 రూపీస్ తీర్చేస్తే ఇంకా నీ వద్ద 12 రూపీస్ ఉంది. 12 రూపీస్లో నుంచి ఇంకా ఎంత రూపీస్ ఇవ్వాలి, 6 రూపీస్ ఇంకా అప్పు ఉండవు, తీర్చేస్తే 6. సో ఫైనల్గా ఏమి మిగులుతుందమ్మా 4 కామా 6. ఇలా గుర్తుపెట్టుకోవాలి. సో అర్థమవుతుందా? 9 + 3 12, 12లో 6 పోతే 6 అంటే -3 కామా 6. 4 రూపీస్ + 2 రూపీస్, 4 + 2 6, 6లో 6 పోతే 0, -2 కామా 0. 1 + 1 2, 2 - 6. సో 2 - 6 ఎంత -4. 2లో 6 పోతే 4, బిగ్ నెంబర్ సింబల్ -4. -1 కామా -4, 0 0 -6. సో 0 + 0 జీరోనే,
0 minus 6 minus 6 0 comma minus 6 1 minus 1 అంటే 0 minus 6 minus 6 1 comma minus 6 x axis y axis ఇక్కడ చూస్తే 2 ప్లస్ ఇక్కడ 4 minus 2 ఎంత 2 పాజిటివ్ 2 minus 6 అంటే minus 4 బిగ్ నెంబర్ సింబల్ తీసుకుంటాం 2 comma minus 4 ఇక్కడ చూస్తే 9 minus 3 6 minus 6 0 సో 3 comma 0 16 minus 4 16 లో 4 పోతే 12 minus 6 అవుతుంది 4 comma 6 ఓకే రైట్ డౌన్ సో ఇక్కడ ఉన్న x కామా y ని ఇక్కడ రాసుకుంటున్నాను గ్రాఫ్ గీయడానికి ఈజీగా ఉండడం కోసం ఓకే సో కంపల్సరీగా x డాష్ తీసుకుంటాం y డాష్ తీసుకోవాలా ఇవి కంపల్సరీ రాయాలి x డాష్ y డాష్ కంపల్సరీ రాయకుండా హాఫ్ మార్క్ కట్ అవుతుంది సో ఇప్పుడు సొల్యూషన్ చెక్ చేస్తే మనం ఆల్రెడీ 9th క్లాస్ చదివినాం -3 కామా -6 ఉంది ఇక్కడ -3 కామా -6 బోత్ ఆర్ థర్డ్ కోఆర్డినేట్ బోత్ నెగటివ్ నే ఉన్నాయి x యాక్సిస్ -3 అంటే -3 y యాక్సిస్ -3 రెండు కూడా థర్డ్ కోఆర్డినేట్ లో ఉంటాయి బాగా అబ్జర్వ్ చేస్తే x యాక్సిస్ లో -3 అంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడ ఇంకోటి ఏందిరా ఏముంది ఇక్కడ -3 ఈ రెండు కూడా ఇంటర్సెక్ట్ అవుతాయి కదా ఈ రెండు ఇంటర్సెక్ట్ అవుతే ఇక్కడ పాయింట్ వస్తుంది ఓకే విచ్ పాయింట్ -3 కామా -6 అనే పాయింట్ వస్తుంది సో -3 కామా -6 రాయాల్సిన అవసరం లేదు ఓకే ఇక్కడ -3 డిస్టెన్స్ నుంచి -3 డిస్టెన్స్ సో ఇలా రాయకూడదు జస్ట్ గుర్తుపెట్టుకొని చేసాను ఓకే నెక్స్ట్ -2 కామా 0 బాగా అబ్జర్వ్ చేయాలా -2 కామా 0 ఇదేమో x యాక్సిస్ ఇదేమో y యాక్సిస్ y యాక్సిస్ 0 లేదు అని చెప్తున్నాడు సో ఉండేది x యాక్సిస్ -2 ఉందంట -2 అంటే ఇది x యాక్సిస్ -2 ఉంది అంటే ఇది ద పాయింట్ లై ఆన్ x యాక్సిస్ -2 కామా 0 నెక్స్ట్ థర్డ్ పాయింట్ -1 కామా -4 బోత్ ఆర్ నెగటివ్ కాబట్టి ఇది కూడా థర్డ్ కోఆర్డినేట్ లో ఉంటుంది అంటే ఇక్కడ ఉంది -1 నుంచి -4 అంటే ఈ రెండు ఇక్కడ కట్ అవుతున్నాయి సో -1 -4 అంటే ఇక్కడ వస్తుంది -1 కామా -4 ఇది ఇంకొక పాయింట్ సో ఇలాగే ఓన్లీ డాట్స్ మాత్రమే గ్రాఫ్ లో నీట్ గా వస్తుంది గ్రాఫ్ లో గీయాలి ఇది 0 కామా -6 అంటే x ఇది y x యాక్సిస్ 0 అంటున్నాడు ద పాయింట్ లై ఆన్ ఓన్లీ y మీద -6 ఉంటుంది అంటున్నాడు సో y మీద -6 అంటే ఇక్కడ ఉంది మనం రాయలేదు సారీ 0 కామా -6 అంటే ఓన్లీ y మీద ఓకే 0 నుంచి -6 0 కామా -6 ఓకే నెక్స్ట్ 1 కామా -6 సో పాజిటివ్ 1 నెగటివ్ -6 కనుక ప్లస్ మైనస్ ఫోర్త్ కోఆర్డినేట్ లో ఉంటాయి అంటే 1 నుంచి స్టెప్ ఎంత వరకు రావాలా -6 అంటే ఇంత వరకు రావాలా 1 కామా -6 సో 1 కామా -6 నెక్స్ట్ 2 కామా -4 అంటే 2 నుంచి పాజిటివ్ 2 నుంచి -4 2 కామా -4 నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాలి డాట్స్ కరెక్ట్ గా ఇక్కడ -1 కామా -6 ఇక్కడ వస్తుంది -1 కామా -2 కామా -4 3 కామా 0 ని అప్లై చేస్తే ఓన్లీ x యాక్సిస్ y యాక్సిస్ లో y యాక్సిస్ లేదు అంటే ద పాయింట్ లై ఆన్ ఓన్లీ x యాక్సిస్ అంటే ఎంత ఉంది 3 అంటే ఇక్కడ ఉంటుంది 4 కామా 6 రెండు కూడా పాజిటివ్ కనుక 4 నుంచి 6 వరకు ఇలా 4 నుంచి 6 4 కామా 6 ఓకే ఇక్కడ డాట్స్ ఏం చేయాలా తీసుకొని గ్రాఫ్ తీసుకోవాలి ఇంకా ఓకే -3 కామా 6 ఇవన్నీ తీసుకొని గ్రాఫ్ తీసుకోవాలి సో -3 కామా 6 -2 కామా 3 ఓకే సారీ -3 కామా +6 మా ఇక్కడ కరెక్షన్ చేసుకోవాలి సో -3 నుంచి +6 అంటే ఎక్కడ వస్తుంది 5 వస్తుంది అంటే ఇక్కడ ఉంది -3
ఓకే, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే -3, +6 కరెక్షన్ చేసుకోండి. -3 నుంచి -6 వరకు. ఓకే, +6 -3 నుంచి +6 ఇది వరకు వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు తీసుకున్న డాట్స్ అన్ని -3, 6 చేతనే గీయాలి. కర్వ్ వస్తుంది -3, -6 గ్రాఫ్లో నీట్గా వస్తుంది. తర్వాత -2, 0, తర్వాత -1, -4 అంటే ఇది. తర్వాత 0, -6 అంటే ఇది. తర్వాత 1, -6 అంటే ఇది వస్తుంది. తర్వాత 2, -4 తర్వాత ఇది. తర్వాత ఇది. సో మీకు గ్రాఫ్ నీట్గా వస్తుంది. తర్వాత వచ్చిన తర్వాత ఇలా ఆరో మార్క్ పెట్టేయండి. ఓకే, సో మన సొల్యూషన్ ఏంటి? ద గ్రాఫ్ ఇంటర్సెక్ట్ ద ఓన్లీ ఎక్స్ యాక్సిస్ మాత్రమే టచ్ అయ్యే పాయింట్స్, అవి మాత్రమే ఇంపార్టెంట్. ఇక్కడ -2, 0 అండ్ 3, 0 అంటే -2 and 3 are zeros of the polynomial in the graph. ఇలా వస్తుంది గ్రాఫ్. ఓకే, రైట్. ఓకే, గ్రాఫ్ ఎగ్జాక్ట్గా ఇలా వస్తుంది. సో లాస్ట్ రైట్ డౌన్ రిజల్ట్. From the graph we observe that -3 and 2 are the intersect point of x-axis. So the zeros of given quartic polynomial are -3 and -2. So పైన స్కేల్ కంపల్సరీ రాయాలి, లేకపోతే మార్క్స్ కట్. స్కేల్ ఆన్ x-axis 1 centimeter equal to 1 unit, on y-axis 1 centimeter equal to 1 unit. సో ఎగ్జాక్ట్ గ్రాఫ్ ఇలా రావాలి, ఎగ్జాక్ట్గా గ్రాఫ్. ఓకే, సో నీట్గా రావాలి. సో అన్నీ ఇక్కడ రౌండ్ అప్ చుట్టిన చూడ పాయింట్స్ కన్నీ అలా నీట్గా ఉండాలి గ్రాఫ్లో. ఓకే, థ్యాంక్ యూ. సో లాస్ట్ స్టెప్ వెరిఫికేషన్ కూడా చేయాలి. x² - x -6 ఆల్రెడీ స్టార్టింగ్లో చేసుకున్నాం. సో లాస్ట్లో ఉండాలి. ఫస్ట్ స్టార్టింగ్ ఆన్సర్ కోసం చెకింగ్ కోసం అలా చేసుకున్నాం. x² - x -6 = 0. x² కోఎఫిషియంట్ 1 × -6 = -6, మిడిల్ టర్మ్ -1. సో 2 × -3 అంటే ఏవైనా 2 నెంబర్స్ తీసుకుంటే మల్టిప్లికేషన్ చేస్తే 6 రావాలి. ఈ 2 నెంబర్స్ని అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేస్తే -1 రావాలి, అంటే -1 రావాలి. అంటే +2 - 3 = -1, +2x - 3x = -1x రాసిన ఒకటి, లేదంటే -x. సో x² ప్లస్ పెట్టింగ్ ద మిడిల్ టర్మ్ +2x - 3x -6 = 0. రెండిట్లో కామన్ x ఉంది, x కామన్ తీస్తే x +2 ఇక్కడ వచ్చింది, ఇక్కడ కూడా రావాలి. సో -3 - 6లో -3 కామన్. So x + 2 both common. X - 3 = 0. X + 2 = 0. X ఏమవుతుంది -2. X - 3 = 0. -3 అవతల కలిపితే +3. The zeros of the given polynomial is -2 and 3. Okay, right on. So next question, y = 6 - x -x². సో బాగా అబ్జర్వ్ చేస్తే అసలు ఆర్డర్లో లేదు. సో ముందు ఏం రాసుకోవాలా? ఆర్డర్ రాసుకోవాలా. ఆర్డర్ రాసుకుంటే ఫస్ట్ x², ఇక్కడ x² టర్మ్ ఎలా ఉంది? -x² ఉంది. x కాన్స్టెంట్ -6x ఉంది. ఇక్కడ ఏం లేకుండా +6 అంటే ఇలా ఉంది ఆర్డర్. ఆర్డర్ రాసుకుంటే -x² - x + 6 స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్. సో p of x = 0 తీసుకుంటాం. ముందు ఆన్సర్ను ఫైండ్ అవుట్ చేసుకుంటాం. x² - x + 6 చూస్తే ఇక్కడ x² ఇక్కడ ఏం లేదు. దిస్ ఇస్ ఫార్మ్ ఆఫ్ ax² + bx + c = 0 అనుకున్నప్పుడు a ఈక్వల్ ఏమవుతుంది? ఇక్కడ నెగిటివ్. x² కోఎఫిషియంట్ -1. సో b యొక్క వాల్యూ -1. సో x కోఎఫిషియంట్ -1 అంటే x కోఎఫిషియంట్ b అయినప్పుడు x కోఎఫిషియంట్ -1 ఏం లేకుండా 1 ఉన్నట్టు. సో కాన్స్టాంట్ టర్మ్ c = 6. ఫస్ట్ లాస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. -1 × 6 = -6. సో మిడిల్ టర్మ్ ఏముంది? ఇక్కడ కూడా -1. సేమ్ అదే ప్రాబ్లమే, బట్ గ్రాఫ్ ఎలా వస్తుంది థింక్ చేయాలి. ఇక్కడ ఏ వాల్యూ ఎలా ఉంది? ఇక్కడ -1 అంటే ఏ వాల్యూ <1 ఉంటే ద గ్రాఫ్ ఈజ్ డౌన్వర్డ్స్. ఎలా వస్తుంది? గ్రాఫ్ డౌన్వర్డ్స్ లో వస్తుంది. ఇక్కడ కూడా 2 సొల్యూషన్స్ ఉంటాయి. గ్రాఫ్ రివర్స్ లో వస్తుంది. ఎందుకు? ఏ వాల్యూ కంపల్సరీ ఇక్కడ పాజిటివ్ లో ఉండాలి. ఒకవేళ నెగటివ్ లో ఉంటే గ్రాఫ్ రివర్స్ వస్తుంది, పాజిటివ్ లో ఉంటే గ్రాఫ్ ఓపెన్ వర్డ్స్ లో వస్తుంది. ఇప్పుడు డౌన్ వర్డ్స్ లో వస్తుంది. ఎందుకంటే ఏ వాల్యూ నెగటివ్ లో ఉంది అంటే <0, 0 కంటే బిలో తక్కువ కనుక గ్రాఫ్ ఎలా వస్తుంది? డౌన్ వర్డ్స్ లో వస్తుంది. అందుకోసం ఇలా చేయాల్సి వస్తుంది. ఓకే, సో క్లియర్. ఇప్పుడు చూస్తే
So P of x equals splitting the middle term. Minus x square minus x plus 6 equal to 0. Splitting the middle term. Same. 2 3 ja 6. So ఈ 2 numbers multiplication చేస్తే 6 minus 6 రావాలి. Addition కానీ subtraction కానీ చేస్తే negative. So minus 1 సరిపోయింది. 2 into minus 3 minus 6. 2x minus 3x is equal minus 1x. Okay, splitting the middle. Minus x square as it is రాస్తాం. ఇక్కడ ఏం లేకుంటే ప్లస్ 2x మైనస్ 3x ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఫస్ట్ ఈ 2 టర్మ్స్లో కామన్ ఏముంది చూసుకోవాలి. ఫస్ట్ x మాత్రమే కామన్. సో ఆటోమేటిక్గా మైనస్ ఎక్స్ వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2. ఇక్కడ కూడా అదే వస్తుంది. మైనస్ ఎక్స్ ప్లస్ 2నే రావాలి. ఇజ్ ఈక్వల్ 0 కామన్. 3 కామన్ ఉంది. పాజిటివ్ 3 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3x plus into plus plus 3 2 ja 6 minus x plus 2 into x plus 3 is equal 0. So minus x plus 2 is equal 0 minus x equal to minus 2. Both side cancel అయితే x equal to ఏమవుతుంది ఇక్కడ 2. ఇక్కడ కూడా x plus 3 equal 0 plus 3 అవతల కలిపితే minus 3. సో మన సొల్యూషన్ ఏమవుతుంది positive 2 and minus 3 are zeros of polynomial. Zeros of polynomial. ఇది మనం ముందు సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మన సొల్యూషన్ ఏంటి? ఒకటేమో -3 అండ్ +3. సో గ్రాఫ్లో తీసుకునేటప్పుడు ఏం తీసుకోవాలి? ఒకటి ఎక్కువ -4, ఇక్కడ +3. సో గ్రాఫ్లో తీసుకున్నప్పుడు ఒకటి ఎక్కువ తీసుకోవాలి, అంటే -4 వరకు తీసుకోవాలి. ఇక్కడ +3 వరకు తీసుకుంటే చాలు గ్రాఫ్ గీయాలి. సో ముందు ఏం చేయాలి? ఎందుకు తీసుకున్నాం అంటే సొల్యూషన్ తెలిస్తే గ్రాఫ్ ఎలా వస్తుందంటే మనకు తెలిసిపోతుంది. గ్రాఫ్ డౌన్వర్డ్స్లో వస్తుంది. -3 వద్ద ఒకటి కట్ అవుతుంది, +2 వద్ద ఒకటి కట్ అవుతుంది. గ్రాఫ్ అంటే గ్రాఫ్ ఈ మోడల్ వస్తుంది. ఓకే, సో రఫ్ చేస్తున్నా. ఆన్సర్ తెలిసిపోయింది ఇక్కడ -3 అండ్ -2. సో సొల్యూషన్ ఈజ్ చూసుకుంటే సొల్యూషన్ ఏముంది ఇక్కడ -3 అండ్ 2, బట్ ఒకటి ఎక్కువ తీసుకుంటాం కాబట్టి -4, ఇక్కడ 3. సో ఇప్పుడు బాక్స్ తీసుకుందాం. సో క్వశ్చన్ y ఈక్వల్ టు -x స్క్వేర్ -x ప్లస్ 6. సొల్యూషన్ మనకు ఆన్సర్ -3 -2 ప్లస్ 2. -3 కంటే -4 ముందు తీసుకుంటాం. తర్వాత -3 -2 -1 0. సో 2 తర్వాత 3 అంటే 1 2 3. సో మనకు థర్డ్ స్టెప్ మైనస్ ఇక్కడ x స్క్వేర్ పెడతాం. ఫస్ట్ స్టెప్ ఇంపార్టెంట్. ఇక్కడ సెకండ్ స్టెప్ -x అని పెడతాం. తర్వాత థర్డ్ స్టెప్ +6. సో తర్వాత y టర్మ్ వస్తుంది. తర్వాత x, y. ఓకే, ఇక్కడ +6 అనేది ఇంకా మారదు. +6 మారదు, లాస్ట్ వరకు అలాగే తీసుకుంటా. +6. ఓకే, తర్వాత స్టెప్ ఇక్కడ -x స్క్వేర్ ఉంది. చాలా జాగ్రత్త. నెగిటివ్ అంటే అన్నిటికీ నెగిటివ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. -x స్క్వేర్ తర్వాతనే స్టెప్ గురించి మాట్లాడాలి. ఫస్ట్ నెగిటివ్లో ఉన్నట్టు రాసేస్తాం. ఇక్కడ కూడా నెగిటివ్ ఉంది. -x -x మైనస్ ఇంటూ మైనస్ ఇప్పుడే చెప్పినాను. +4 +3 మైనస్తో మల్టిప్లికేషన్ చేస్తున్నాం. +2 +1 0. ఇక్కడ నుంచి మారిపోతాయి. -x అంటే -1 -2 -3. ఓకే, ఇప్పుడు స్టెప్ ఓన్లీ ఇక్కడ -x స్క్వేర్ ఉంది. సో ఏముంది ఇక్కడ x స్క్వేర్. నెగిటివ్ ఆల్రెడీ బయట ఉండేది అది. సో ఇక్కడ స్టెప్ మిస్టేక్ చేయకూడదు. నెగిటివ్ అనేది బయట ఉంది, లోపల x స్క్వేర్ ఉంది. సో 4 స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది? 16 అంతే. -4 స్క్వేర్ కదా సార్. ఇక్కడ చూస్తే x స్క్వేర్ అంటే -4 హోల్ స్క్వేర్ అంటే -4 హోల్ స్క్వేర్ అంటే +6. 4 into 4 16. బట్ ఇక్కడ ఆల్రెడీ బయట మైనస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకుంటాం. ప్లస్ ఇంటూ -16. సో ఈ స్టెప్ చాలా జాగ్రత్త. అందుకే ఫస్ట్ నేను నెగిటివ్గా తీసేసుకుంటున్నాను. 3 స్క్వేర్ -3 హోల్ స్క్వేర్ అంటే +9. -2 హోల్ స్క్వేర్ అంటే +4. సో బయట మైనస్ ఉంది కాబట్టి అన్ని మైనస్ వస్తాయి. 1 స్క్వేర్ అంటే 1. సో ఇక్కడ కూడా 0 అని కేర్ రాసిన 0నే, నో ప్రాబ్లం.
ఇక్కడ చూస్తే 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9. సో ఈ స్టెప్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, రైట్ డౌన్. ఓకే, ఇక్కడ చూస్తే సో ఈ 3 స్టెప్స్ ఇంపార్టెంట్ మా సింప్లికేషన్కు. ఈ 3 స్టెప్సే. సో చివరి వరకు ఈ 3 స్టెప్స్, ఇంకా పైది దాన్ని టచ్ చేయొద్దు. ఎక్స్ యాక్సిస్ ఏం మారదు, ఇక్కడ -4 వస్తుంది కామా, వై యాక్సిస్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ -16 ఉంది అంటే నీకు ఇక్కడ 16 రూపాయలు అప్పు పెట్టినావు, 4 రూపీస్ తీర్చగలుగుతావు, 6 రూపీస్, 4 రూపీస్ ఉంది, 6 రూపీస్ ఉంది. ఇక్కడ పాజిటివ్ అన్ని యాడ్ చేసుకోండి. 4 + 6 ఎంత 10, -16 + 10, -16 + 10. సో 16 రూపాయలు అప్పు ఉండవు, 10 రూపాయలు మాత్రం ఉంది, ఇంకా 6 రూపాయలు అప్పు ఉంది అంటే నెగిటివ్, బిగ్ నెంబర్ సింబల్ వేయాలి అంటే -6, -4, -6, -4, -6. నెక్స్ట్ సేమ్ నీకు 9 రూపీస్ అప్పు ఉంది, 3 + 6 ఎంత 9, -9 + 9 0, -9 + 9 ఏమవుతుంది ఇక్కడ 0, 9లో 9 పోతే 0 అంటే సొల్యూషన్ -3, 0. ఓకే, నీకు -4 రూపీస్ అప్పు ఉండవు, 2 + 6, 2 + 6 ఎంత 8, 8లో 4 రూపీస్ పోతే +4 అంటే -2, +4. అర్థమవుతుంది, ఇక్కడ -4 అలాగే రాస్తున్నాను నెగిటివ్ను. 2 + 6 ఎంత 8 అంటే +4 వస్తుంది, +4. నెక్స్ట్ ఇక్కడ ఓన్లీ -1 ఉంది, ప్లస్ 1 + 6 ఎంత 1 + 6 7 అంటే 7లో 1 పోతే +6, 6 వస్తుంది, -1, 6. ఇక్కడ చూస్తే 0, 0 + 0 6, 0, 6. ఇక్కడ చూస్తే -1, -1 రెండు కూడా నెగిటివే కాబట్టి -1, -1 ఏమవుతుంది -2 కింద +6 ఏమవుతుంది +4, 6లో 2 పోతే +4, సో 4 వస్తుంది. సో 1, 4. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ -4, -2 అంటే -6. సో బోత్ ఆర్ నెగిటివ్, సో యాడ్ చేస్తాం, సింబల్ మైనస్ వేస్తాం. -4, -2, -6 + 6 ఎంత వస్తుంది 0. సో ఇక్కడ కూడా 2, 0 వచ్చేస్తుంది. ఇక్కడ -3, -9, -3, -12 + 6. సో బిగ్ నెంబర్ సింబల్ వేస్తాం, -12లో 6 పోతే 6. ఒక నెంబర్ నెగిటివ్ పాజిటివ్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి, సింబల్ -6. 3, -6, 3, -6. ఓకే, సో రైట్ గ్రాఫ్ గీస్తాం. ఓకే, గ్రాఫ్ గీస్తే x డాష్ y డాష్. ఫస్ట్ బోత్ ఆర్ నెగిటివ్, సో విచ్ కోఆర్డినేట్ లో ఉంటుంది, థర్డ్ కోఆర్డినేట్. -4, -6, -4 నుంచి -6 కరెక్ట్ తీస్తే గ్రాఫ్ ఇక్కడ ఉంటుంది. సో -4, -6. ఓకే, రైట్. నెక్స్ట్ -3, 0 అబ్జర్వ్ చేస్తే ఇది x, y అనే కోఆర్డినేట్ లేదు కనుక x కోఆర్డినేట్ లో మాత్రం -3 రాస్తాం అంటే ఇది -3, 0. నెక్స్ట్ -2, +4, -2 నుంచి +4, -2 నుంచి +4 అంటే ఇది -2, +4, -2, +4. నెక్స్ట్ -1, 6 అంటే ఇది -1 నుంచి +6, -1 నుంచి +6 అంటే ఇది -1, +6. నెక్స్ట్ 0, 6 అబ్జర్వ్ చేస్తే ఇది x, ఇది y. x కోఆర్డినేట్ 0 అన్నాడు అంటే y మీద మాత్రమే 6 రాయాలి అంటే y మీద మాత్రం +6 ఇలా వస్తుంది. సో 0, 6, 0, 6. నెక్స్ట్ సో ద పాయింట్ లై ఆన్ y యాక్సిస్. ఓకే, నెక్స్ట్ 1, 4. సో +1 నుంచి +4 అంటే ఇది 1, 4. నెక్స్ట్ 2, 0 దీన్ని కూడా అబ్జర్వ్ చేస్తే x, y కోఆర్డినేట్ 0 అంటే x మీద మాత్రం 2 ఉంటుంది, 2, 0 అంటే ద పాయింట్ లై ఆన్ x యాక్సిస్. ఎందుకంటే y కోఆర్డినేట్ 0 ఉంది కనుక x కోఆర్డినేట్ మీద మాత్రమే ఉంటుంది. 3, -6 +3 నుంచి -6 అంటే ఇక్కడ వరకు ఉంటుంది.
3, -6. సో ఇక్కడ చూస్తే ఇప్పుడు గ్రాఫ్ ఫస్ట్ -4, -6 ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత -3, 0 అంటే ఇలా వస్తుంది గ్రాఫ్. తర్వాత -1, -2, 4. సారీ ఓకే. -4, -6 అంటే -4 నుంచి -6 గీసినాం, నో ప్రాబ్లం. -3, 0 అంటే ద పాయింట్ లై ఆన్ x యాక్సిస్. -2, +4 ఈ స్టెప్ తప్పు రాసిన నేను. +4 అంటే ఇక్కడ ఉంది. -2, +4 కరెక్షన్ చేసుకోండి. ఇక్కడ +4 -2 నుండి +4. ఓకే. నెక్స్ట్ -1, +6 అంటే ఇక్కడ ఉంది. నెక్స్ట్ 0 నుంచి +6 ద పాయింట్ లై ఆన్ y యాక్సిస్. 1, 4 1 నుంచి 4 అంటే ఇక్కడ ఉంది. తర్వాత 2, 0 ద పాయింట్ లై ఆన్ x యాక్సిస్. తర్వాత +3 నుంచి -6 అంటే ఇక్కడ ఉంది. సో ఫస్ట్ -4, 6 నుంచి -3, 0కి వెళ్తాం. తర్వాత -2, 4 గ్రాఫ్లో నీట్గా వస్తుంది. -1, 0 0, 6 1, 4 2, 0 తర్వాత 3, -6 ఇది గ్రాఫ్. ఓకే, డ్రా ద గ్రాఫ్. సో వెరీ ఇంపార్టెంట్, స్కేల్ చాలా ఇంపార్టెంట్ మా. స్కేల్ ఆన్ x యాక్సిస్ ఈక్వల్ టు 1 centimeter ఈక్వల్ టు 1 యూనిట్. ఆన్ y యాక్సిస్ 1 centimeter ఈక్వల్ టు కూడా 1 యూనిట్. ఎలా ఇక్కడ చూస్తే x యాక్సిస్ లో ఒక నెంబర్కి ఈక్వల్ నెంబర్కి డిఫరెంట్ ఎంత ఉంది? 1 1కు 2కు 2కు 3కి 3కి 4 కూడా 1 యూనిటే డిస్టెన్స్ ఉంది. ఇక్కడ చూస్తే y యాక్సిస్ లో కూడా 1 యూనిట్ మాత్రమే డిస్టెన్స్ ఉంది. రైట్. సో గ్రాఫ్ ఇలా వస్తుంది. థింక్ బాగా చూడండి. సో ఇలా నీట్గా గీయాలి గ్రాఫ్. So write down the last line. From the graph we observe that -3 and 2 are the intersecting points on x-axis. So the zeros of given quadratic polynomial are -3 and 2. So graph లో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ గ్రాఫ్లో ఇలా రౌండ్ అప్ చేసుకోండి బాగా క్లియర్గా కనిపించేటట్టు. ఇక్కడ కూడా +2 ఇక్కడ. ఓకే, ఇవే మన సొల్యూషన్. -3 and 2 ఆర్ ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. ఓకే, రైట్. ఓకే, థ్యాంక్ యూ.